ఇంజనీరింగ్ కాలేజెస్ బోత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో చూసినట్లయితే, సో కాలేజెస్ ఏమో బిల్డింగ్స్ బాగుంటున్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, బట్ అక్కడ ఉండేటువంటిది కరికులంలో కానివ్వండి, ఫ్యాకల్టీ ఎక్స్పోజర్లో కానివ్వండి, స్టూడెంట్స్ అబ్జార్ప్షన్ లెవెల్స్లో కానివ్వండి, క్రమంగా ఆ యొక్క స్కిల్స్ అనేటువంటి తగ్గిపోతూ ఉన్నాయి. సో 100 మంది చదువుతూ ఉంటే కేవలం 10 మంది మాత్రమే ప్లేస్ అవుతున్నారు. ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఫేర్ జాబ్స్. రిమైనింగ్ 90% వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక అమీర్పేట్ సెంటర్లలోనూ లేదా ఇళ్లలోనూ లేదా క్వాలిఫికేషన్ లేనటువంటి సరైన క్వాలిఫికేషన్స్ లేని జాబ్స్లో కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది చూసిన తర్వాత మీరు వాట్ ఆర్ ది అబ్జర్వేషన్స్ యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ సార్? తప్పకుండా అండి. అండ్ థ్యాంక్ యూ సిద్ధు గారు ఫర్ ద ఆపర్చునిటీ, అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ గివింగ్ us this ఆపర్చునిటీ. మనం ఇవాళ ఒక మంచి క్రాస్ జంక్షన్లో ఉన్నామండి సార్. ఒక ఇండస్ట్రీ ఒక రెవల్యూషన్, ఏఐ రెవల్యూషన్, ఒక డిజిటల్ రెవల్యూషన్కి వెళ్తుంది. మీరు చెప్పినట్టుగా ఇందాక 70 to 80% ఆఫ్ ఎనీ డిగ్రీ స్టూడెంట్స్కి జాబ్స్ రావట్లేదు. ప్రపంచంలో ఏ మూల చదివినా కూడా ఆ డిగ్రీ ఒక్క దాంతో జాబ్స్ రావట్లేదు, అకాడమియా ఒక్క దాంతో జాబ్స్ రావట్లేదు. సో మరి అందరూ చాలా మంది ఏమనుకుంటారు, ఓకే నేను పలానా స్పెషలైజేషన్ చేస్తే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే జాబ్స్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందేమో, మెకానికల్ కన్నా దీనికి ఎక్కువ. ఓకే, దట్ ఈస్ వన్ వే, దట్ ఈస్ ట్రూ. బట్ ఇవాళ యుగంలో ఫస్ట్ మైండ్ సెట్ మనకి ఏంటంటే డిగ్రీ ఒక్కటి, మార్క్స్ ఒక్కటి కాదు, దాంతో పాటు స్కిల్స్ కాంపిటెన్సీస్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి వీలుంటే ఈవెన్ జాయిన్ అయ్యే ముందు నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి, నేర్చుకోవాలి. దాని గురించి మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దామండి. ఇవాళ ఎలాంటి స్కిల్స్ కావాలి, కాంపిటెన్సీస్ కావాలి.